తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్, అతడి స్నేహితురాలు పవిత్ర గౌడ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ క్రమంలో పోలీసులు వీరిద్దరిని దంపతులుగా చెప్పడంపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె భార్య కాదంటూ బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్కు తాజాగా లేఖ రాశారు. పవిత్ర, దర్శన్ భార్యాభర్తలు అంటూ తప్పుగా ప్రకటన చేశారని, ఆ తర్వాత హోంమంత్రి కూడా ఇదే మాట అన్నారని, అసలు ఆమె దర్శన్ భార్యనే కాదని విజయ లేఖలో వివరించారు. ఆమె కేవలం దర్శన్ కు స్నేహితురాలు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. దర్శన్ కు చట్టపరమైన జీవిత భాగస్వామిని తాను ఒక్కదాన్నేనని చెప్పారు. పోలీస్ రికార్డుల్లోనూ పవిత్రను దర్శన్ భార్య అంటూ రాయడం భవిష్యత్తులో తనకు తన కుమారుడికి సమస్యలు తీసుకువస్తుందంటూ లేఖలో రాసుకొచ్చారు. పవిత్రకు సంజయ్ సింగ్ అనే వ్యక్తితో పెళ్లి అయిందని, వారికి ఓ కూతురు కూడా ఉందని విజయ బయటపెట్టారు. ఈ వాస్తవాలను రికార్డుల్లో క్లియర్ గా చెప్పాలి అంటూ లేఖలో విన్నవించుకున్నారు. ఇక అటు విజయలక్ష్మితో పెళ్లైనా కొంతకాలంగా పవిత్రతో దర్శన్ క్లోజ్ గా ఉంటున్నాడు. తమ బంధానికి 10 ఏళ్లు అంటూ ఈ మధ్య పవిత్ర ఓ వీడియో పోస్ట్ చేసింది. దీంతో వీరి వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ సంబంధంతో విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందని బాధపడిన దర్శన్ అభిమాని రేణుకాస్వామి పవిత్రకు అశ్లీల మెసేజ్లు, అసభ్య హెచ్చరికలు చేశాడని పోలీసులు గుర్తించారు. అదే అతని హత్యకు దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మెసేజ్ల గురించి దర్శన్ కు చెప్పడంతో అతడు ఆగ్రహానికి గురై రేణుకాస్వామిపై దాడి చేశాడని పవిత్ర విచారణలో అంగీకరించాడు. ఈ కేసులో వీరిద్దరితో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరంతా కస్టడీలో ఉన్నారు.